బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ పర్ దేర్ ఫంక్షన్స్ ఇన్ ద సెంటెన్సెస్. We know a sentence means groups of words. There are many words in a sentence. Those words do some functions in the sentences. వాక్యంలో చాలా పదాలు ఉంటాయి. ఒక్కొక్క పదము ఒకలా పని చేస్తుంది. There are 8 kinds of functions to be done in the sentences. Those words do 8 kinds of functions in the sentences. సెంటెన్సెస్లో ఈ పదాలు 8 రకాలుగా విధులు నిర్వహిస్తాయి. 8 రకాలుగా ఇవి పనిచేస్తాయి. దోస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఆ 8 రకాలుగా పనిచేసేటువంటి ఆ పదాలని మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. వాటినే భాషా భాగములు అని చెప్పి చెప్పటం జరుగుతుంది. దే ఆర్ నౌన్, ప్రినౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, adverb, preposition, conjunction, interjection. Come again. Noun, నామవాచకము అంటాం. pronoun, సర్వనామము అంటాం. verb, క్రియ అంటాం. adjective, విశేషణము అంటాం. adverb, క్రియా విశేషణము అంటాం. preposition, విభక్త్యార్థ పదము అంటాం. విభక్త్యార్థ పదము అంటాం. conjunction, సముచ్చయము అంటాం. interjection, భావోద్రేక ప్రకటనార్థకము అని చెప్తాం. ఈ విధంగా ఈ 8 పదాలని మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగములు అని చెప్తాం. లెట్స్ లెర్న్ దీస్ వర్డ్స్ ఇన్ డీటెయిల్. లెట్స్ లెర్న్ దీస్ వర్డ్స్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు వీటి గురించి మనము క్షుణ్ణంగా నేర్చుకుందాం. నౌన్. ఎ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. ఎ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, place, animal or thing. What is a noun? A noun is nothing but the name of a person, place, animal or thing. వ్యక్తుల యొక్క పేర్లను కానీ, స్థలముల యొక్క పేర్లను కానీ, జంతువుల యొక్క పేర్లను కానీ, వస్తువుల యొక్క పేర్లను కానీ తెలియచేసే పదాన్ని నౌన్, నామవాచకము అంటాం. ఎగ్జాంపుల్ మ్యాన్, ఢిల్లీ, స్ట్రెంగ్త్, మెటల్. ఇవన్నీ కూడా వ్యక్తులు, స్థలములు, వస్తువులు వీటి యొక్క పేర్లను తెలియచేస్తున్నాయి కాబట్టి వీటిని మనము నౌన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీస్ నౌన్స్ ఆర్ డివైడెడ్ యాజ్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. నౌన్స్ ఆర్ డివైడెడ్ యాజ్ 5 types: కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ విధంగా నౌన్స్ని 5 రకాల నౌన్స్గా పేర్కొనడం జరుగుతుంది. లెట్స్ లెర్న్ అబౌట్ దీస్ నౌన్స్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు ఈ నౌన్స్ గురించి వివరంగా మనము తెలుసుకుందాం. కామన్ నౌన్. వాట్ ఈజ్ ఎ కామన్ నౌన్? ద సేమ్ క్లాస్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ద సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్. It denotes all things or persons of the same class or kind. ఒకే తరగతి, ఒకే విభాగానికి చెందినటువంటి నామవాచకాలను మనము కామన్ నౌన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇట్ డినోట్స్ ఆల్ థింగ్స్ అంటే మనుష్య జాతిని తెలియచేసేటువంటి లేదా మొత్తం వస్తువుల గురించి తెలియచేసేటువంటి, జంతు జాతిని గురించి తెలియచేసేటువంటి ఇలాంటి వాటిని మనము కామన్ నౌన్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మ్యాన్ అంటాం అంటే మ్యాన్ మొత్తం మనుషులందరి గురించి తెలియచేస్తుంది. బాయ్ అంటాం విద్యార్థులందరి గురించి తెలియచేస్తుంది. బాలుడు, స్టూడెంట్ విద్యార్థులందరి గురించి తెలియచేస్తుంది. పెన్స్ గురించి తెలియచేస్తుంది. టైగర్స్ గురించి తెలియచేస్తుంది. ఇలా మనము ఒకే విభాగానికి చెందినటువంటి నామవాచకములను కామన్ నౌన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. విమెన్ అనేటప్పటికి మొత్తం స్త్రీ జాతిని తెలియచేస్తుంది. కాలేజ్ అంటే కళాశాలలన్నింటినీ తెలియచేస్తుంది. టేబుల్, బల్లలన్నింటినీ కూడా తెలియచేస్తుంది. ఈ విధంగా మనము కామన్ నౌన్ అంటే ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. ప్రాపర్ నౌన్. ఇట్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పర్సన్, థింగ్ ఆర్ ప్లేస్. ఒకే వ్యక్తిని, ఒకే వస్తువుని, ఒకే స్థలముని పర్టిక్యులర్గా ఫలానా
ఫలానా పర్టిక్యులర్ పర్సన్, పర్టిక్యులర్ థింగ్, పర్టిక్యులర్ పర్సన్, ఫలానా వ్యక్తి అంటే మనం పిలవగానే ఒక వ్యక్తి మాత్రమే స్పందించేటట్టయితే దాన్ని మనము ఎవరినైతే మనం పిలుస్తున్నామో ఆ వ్యక్తి మాత్రమే స్పందించేటట్టయితే మనం దాన్ని ప్రాపర్ నౌన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇందాక చెప్పాం మనం స్టూడెంట్ అన్నాం. స్టూడెంట్ అంటే అందరి గురించి, విద్యార్థులందరి గురించి ఏ విద్యార్థి అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. అలా కాకుండా స్టూడెంట్ యొక్క నేమ్ని మనము ఇక్కడ మనము చెప్పామనుకోండి, ఆ వ్యక్తిని మాత్రమే తెలియచేస్తుంది. ఫలానా అని మనకి ఇక్కడ అర్థం వస్తుంది. ఫలానా వ్యక్తి లేదా ఫలానా వస్తువు లేదా ఫలానా స్థలము అని చెప్పి తెలియచేసేదాన్ని మనము ప్రాపర్ నౌన్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ పర్టికులర్గా ఇక్కడ మనం ఎవరి గురించి అయితే చెప్తున్నామో వాళ్ళని గురించే తెలియచేస్తుంది కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. చెన్నై, ఇక్కడ ప్లేస్ అనేది కామన్ నౌన్, కానీ చెన్నై అనేది చెన్నై నగరాన్ని తెలియచేస్తుంది కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ద గోదావరి, యాక్చువల్లీ గోదావరి అనేది ఏంటి? రివర్. రివర్ అనేది కామన్ నౌన్. రివర్ అంటే చాలా రివర్స్ని తెలియచేస్తాయి కాబట్టి అది కామన్ నౌన్ అవుతుంది. కానీ ఇక్కడ గోదావరి అన్నాం అంటే పర్టికులర్గా గోదావరి నది గురించి తెలియచేస్తుంది కాబట్టి ఇది మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ప్రాపర్ నౌన్ మీన్స్ ఎ పర్టిక్యులర్ పర్సన్, పర్టిక్యులర్ థింగ్ ఆర్ పర్టిక్యులర్ పర్సన్. కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్స్. ఇక్కడ కలెక్టివ్ నౌన్ అంటే సముదాయములుగా, సమూహములుగా ఉండేవాటిని. కలెక్టివ్ నౌన్ అంటే సముదాయములుగా, సమూహములుగా ఉండేవాటిని మనము కలెక్టివ్ నౌన్ అని చెప్తాం. ఇట్ డినోట్స్ అ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ ఆర్ యానిమల్స్. ఏ కలెక్టివ్ నౌన్ డినోట్స్ గ్రూప్స్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ ఆర్ యానిమల్స్. అంటే ఇక్కడ వ్యక్తుల సమూహం కానీ, వస్తువుల సమూహం కానీ, జంతువుల సమూహం కానీ ఉన్నట్లయితే దాన్ని కలెక్టివ్ నౌన్ అంటాం. ఆ డెఫినేషన్లోనే ఉంది మనకి కలెక్టివ్ అని చెప్పేసి అర్థం ఉంది మనకి. ప్యాక్ సమూహంగా ఉంటుంది. క్రౌడ్ వ్యక్తుల యొక్క సమూహం. బంచ్ ఈ విధంగా ఇవన్నీ కూడా సమూహాలను తెలియజేస్తాయి కాబట్టి వీటిని మనము కలెక్టివ్ నౌన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కలెక్టివ్ నౌన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ ఆర్ యానిమల్. సమూహములుగా ఉండే వ్యక్తులను, వస్తువులను, జంతువులను తెలియచేస్తుంది కాబట్టి దీన్ని కలెక్టివ్ నౌన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మెటీరియల్ నౌన్. నేమ్ ఆఫ్ సమ్ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ విచ్ హ్యావ్ నో సెపరేట్ పార్ట్స్. నేమ్ ఆఫ్ సమ్ మెటీరియల్ కొన్ని పదార్థాలు ఆర్ సబ్స్టెన్స్ విచ్ హ్యావ్ నో సెపరేట్ పార్ట్స్ విడిభాగములు లేనటువంటి పదార్థాలని, విడిభాగములు లేనటువంటి మెటీరియల్స్ని మనము మెటీరియల్ నౌన్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. వుడ్, ఇందులో విడిభాగం రాకూడదు. వుడ్ అంటే మనం కలప అని చెప్తాం. ఐరన్ ఇనుము, ఆయిల్ శాండ్ ఇసుక, రైస్ ఇలా విడిభాగములు కాదు ఇవి. ఈ విడిభాగములు కాకుండా ఉండేటువంటి పదార్థాలు కాబట్టి వీటిని మనము మెటీరియల్ నౌన్ అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది. వాట్ ఈజ్ ఎ మెటీరియల్ నౌన్? నేమ్ ఆఫ్ సమ్ మెటీరియల్స్ ఆర్ సబ్స్టెన్సెస్ పదార్థాలు విచ్ హ్యావ్ నో సెపరేట్ పార్ట్స్ విడిభాగములు లేనటువంటి పదార్థాలను మనము ఇక్కడ మెటీరియల్ నౌన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సెపరేట్ పార్ట్స్ ఆఫ్ మెటీరియల్ నౌన్స్ ఆర్ నోన్ యాజ్ కామన్ నౌన్. When there are separate parts of material nouns, those are called common nouns. ఈ మెటీరియల్ నౌన్స్ యొక్క సెపరేట్ పార్ట్స్ వచ్చినట్లయితే వాటిని మనము కామన్ నౌన్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ అన్నాం మనం. వుడ్ అనేది సెపరేట్ పార్ట్ లేదు కాబట్టి అది మెటీరియల్ నౌన్. అలా కాకుండా మనము ఈ వుడ్తో ఒక డోర్ తయారు చేయొచ్చు, ఈ వుడ్తో టేబుల్ తయారు చేయొచ్చు. ఇలా సెపరేట్ పార్ట్ వచ్చింది కాబట్టి డోర్ అనేది, టేబుల్ అనేది కామన్ నౌన్ అవుతుంది. సో సెపరేట్ పార్ట్స్ ఆఫ్ మెటీరియల్ నౌన్స్ ఆర్ నోన్ యాజ్ కామన్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్ యొక్క విడిభాగాలు కానీ పేర్కొన్నట్లయితే వాటిని మనము కామన్ నౌన్స్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్. An abstract noun is nothing but the name of any quality, science, art, state or action. వ్యక్తి యొక్క లక్షణాన్ని, సైన్స్ ఇక్కడ శాస్త్రాన్ని, కళని తెలియచేసే వాటిని మనము
అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. దీన్ని సింపుల్గా మనం గుర్తుంచుకోవచ్చు. కాంట్ సీ, కాంట్ టచ్. కాంట్ సీ, కాంట్ టచ్. చూడలేనిది, తాకలేనిది, వీటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్పి చెప్పచ్చు. బ్యూటీ, బ్యూటీ అనేటప్పటికీ అందం అని చెప్పేసి అర్థం. పర్టికులర్గా దీనికంటూ ఒక రూపం ఏమీ కూడా ఉండదు. అంటే పలానా వాళ్ళు అందంగా ఉన్నారు, షీ ఈజ్ బ్యూటీ అంటాం. పర్టికులర్గా దానికి ఏమీ కూడా ఒక రూపం ఏమీ ఉండదు. కాబట్టి కాంట్ సీ, కాంట్ టచ్, చూడలేనిది, తాకలేనిది, దీన్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పి చెప్తాం. విస్టమ్, తెలివి. స్ట్రెంగ్త్, బలము. నాలెడ్జ్, జ్ఞానము. పావర్టీ, దారిద్ర్యం. ఇవన్నీ కూడా వీటికంటూ ప్రత్యేకంగా ఒక రూపం ఏమి కూడా ఉండవు. వీటిని మనం చూడలేము, వీటిని మనము తాకలేము. కాబట్టి వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ క్లియర్లీ, జస్ట్ రిమెంబర్ కాంట్ సీ, కాంట్ టచ్. అబ్స్ట్రాక్ట్ నౌన్ బాగా మనం గుర్తుంచుకోవాలి అంటే కాంట్ సీ, కాంట్ టచ్ అనేటువంటి దాన్ని మనం గుర్తుంచుకుంటే వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా చెప్పచ్చు. ఇన్ దిస్ వే దీస్ ఆర్ 5 kinds ఆఫ్ నౌన్స్. ఈ విధంగా ఈ నౌన్స్ 5 kindsగా ఉంటాయి. సెకండ్ వన్, ప్రొనౌన్. ప్రొనౌన్ ఇన్ తెలుగు మనము తెలుగులో దీన్ని సర్వనామము అని చెప్పి చెప్తాం. దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్. ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్. నామవాచకములకు బదులుగా మనము సర్వనామములు ఉపయోగిస్తాము. వెన్ వీ వాంట్ టు యూజ్ మోర్ టైమ్స్, when we want to use a noun more times, it is not necessary to use. We use pronouns in place of nouns. నౌన్స్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు పదే 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 ఆ నౌన్స్ని మనము చెప్పకుండా ఆ నౌన్స్ ప్లేస్లో ఉపయోగించే వాటినే మనము ప్రొనౌన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. నామవాచకముకు బదులుగా ఉపయోగించేదాన్నే మనము సర్వనామము అంటాం. వాట్ ఆర్ ప్రొనౌన్స్? ఐ, నేను. వి, మేము. యు, నీవు. హీ, అతడు. షీ, ఆమె. ఇట్, ఇది. దే, వారు. ఈ మీనింగ్స్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. ఐ, నేను. వి, మేము. యు, నీవు. హీ, అతడు. షీ, ఆమె. ఇట్, ఇది. దే, వారు. దీస్ ఆర్ ఆల్ pronouns. Pronouns are of 9 kinds. Pronouns are of 9 kinds. ఈ ప్రొనౌన్స్ని 9 kindsగా మనము 9 రకాలుగా చెప్పచ్చు. పర్సనల్ ప్రొనౌన్స్. ఇట్ డినోట్స్ అబౌట్ ద పర్సన్స్ స్పీకింగ్, స్పోకెన్ టు ఆర్ స్పోకెన్ ఆఫ్. మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో అనేటువంటి విషయాలను, అనేటువంటి పర్సన్స్ని తెలియచేసే వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్తాం. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఐ అని, వి, యు, హీ, షీ, ఇట్, దే. వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. అయితే ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి 2 kindsగా ఉంటాయి. సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించే ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించే ప్రొనౌన్స్. ఈ సబ్జెక్టు ప్రొనౌన్స్ అని చెప్పుకున్నాం చూడండి. ఇక్కడ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇప్పుడే వాటి మీనింగ్స్ కూడా మనం చెప్పుకున్నాం. వీటిని సబ్జెక్ట్ ప్లేస్లో యూస్ చేస్తాం కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నాం. ఒక్కొక్కసారి వీటిని ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించడం జరుగుతుంది. అవి ఏంటి అనేది చూద్దాం. మీ అంటే నన్ను. అజ్, మమ్ములను. యు, నిన్ను. హిమ్, అతనిని. హెర్, ఆమెను. ఇట్, దీనిని. దెమ్, వారిని. వీటిని ఆబ్జెక్ట్ స్థానంలో ఉపయోగిస్తాం కాబట్టి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాం. మరలా చూద్దాం. మీ, నన్ను. అజ్, మమ్ములను. యు, నిన్ను. హిమ్, అతనిని. హెర్, ఆమెను. ఇట్, దీనిని. దెమ్, వారిని. దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్, demonstrative pronouns. Demonstrative pronouns. It points to someone or thing which already referred to. It points to someone or thing which already referred to. It particularly points someone. It particularly points something which already referred. ఇది ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది ఫలానా వ్యక్తిని లేదా ఫలానా వస్తువుని మనము చెప్పుకున్నటువంటి ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో
పలానా వ్యక్తిని లేదా పలానా వస్తువుని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ దిస్, దట్, దీస్, దోస్, సచ్, అదర్. ఇది లేదా అది, ఇవి, అవి అని చెప్పేసేటువంటి ఇలాంటి పదాలను మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. నెక్స్ట్, relative pronouns. Third kind of pronouns are relative pronouns. It is used to join clauses. A relative pronoun is used to join clauses. ఈ relative pronoun అనే దానిని క్లాజెస్ని ఉపయోగిస్తాము. క్లాజెస్ని జాయిన్ చేయడానికి ఉపయోగిస్తాము. ఈ క్లాజెస్ అంటే మనకి గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని పదముల సముదాయము. క్లాజ్ అంటే కొన్ని పదముల సముదాయం. దీస్ ఆర్ 8 kinds. రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ 8 kinds. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి 8 రకాలుగా ఉంటాయి. హూ అంటే ఎవరు, హూమ్ ఎవరిని, హూస్ ఎవరి యొక్క, విచ్ ఏది, దట్, వాట్, యాజ్, బట్. వీటన్నిటిని కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ క్లాజెస్. క్లాజెస్ని కలపటానికి మనము ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ హూమ్ అనేది వ్యక్తుల్ని తెలియచేయటానికి, హూజ్ అనేది కూడా వ్యక్తుల్ని తెలియచేయటానికి ఉపయోగించడం జరుగుతుంది. హూమ్, హూజ్ అనేది వ్యక్తులను గురించి తెలియచేస్తుంది. విచ్ అనేది థింగ్, యానిమల్స్ని తెలియచేస్తుంది. విచ్ అనేది థింగ్, యానిమల్ని తెలియచేస్తుంది. అదేవిధంగా దట్ అనేది కూడా థింగ్స్, యానిమల్స్ని గురించి తెలియచేస్తుంది. సో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. షీ బ్రాట్ ద పెన్ విచ్ యూ వాంటెడ్. ఇక్కడ షీ బ్రాట్ ద పెన్, యూ వాంటెడ్ అనేటువంటి ఈ 2 క్లాజెస్ని విచ్ అనే పదంతో మనం కలపటం జరిగింది. కాబట్టి ఈ విచ్ అనే పదాన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్తాం. హియర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ 2 క్లాజెస్. 2 క్లాజెస్ని జాయిన్ చేయడానికి విచ్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. షో మీ వాట్ యు హ్యావ్ డన్. షో మీ వాట్ యు హ్యావ్ డన్. Here the word what is used to join 2 clauses. Show me, you have done. Show me, you have done అనేటువంటి ఈ 2 clausesని జాయిన్ చేయడానికి ఉపయోగించాం కాబట్టి ఈ వాట్ అనే పదాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పి చెప్తాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్. Interrogative pronoun. These pronouns are used in subject places which are used to ask questions. ఇక్కడ ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించడం జరుగుతుంది. దీస్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ అవే చెప్పాము, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అవే చెప్పాము. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ రిలేటివ్ ప్రొనౌన్ అండ్ అన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్? ఎ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ clauses, but an interrogative pronoun is used in place of subject. It is used to ask questions. ఆ రిలేటివ్ ప్రొనౌన్కి ఇంటరాగేటివ్ ప్రొనౌన్కి డిఫరెన్స్ ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ అనేది క్లాజెస్ని జాయిన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఇంటరాగేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసి ప్రశ్నలు అడగడానికి ఉపయోగించడం జరుగుతుంది. హూ, హూమ్, హూస్, విచ్, వాట్ అవే యాజ్, బట్, దట్ తప్ప యాజ్, బట్, దట్ తప్ప మిగతావి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పొచ్చు. హూ రోడ్ దిస్ నవల్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది చూడండి హూ అనేది. హూమ్ డూ యూ వాంట్ టు మీట్ ఎవరిని నీవు కలవాలనుకుంటున్నావు? ఇక్కడ హూ అనేది హూమ్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఎందువల్ల? ఇది సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించాం. దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సబ్జెక్ట్ ప్లేసెస్ అండ్ దీస్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. కాబట్టి వీటిని మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. హియర్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ is a particular pronoun that denotes that the person who does the action is the same and the person who received the action is the same. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది పని చేసేవారు పని ఫలితాన్ని పొందేవారు ఒకరే. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది పని చేసేవారు ఒకరే, పని ఫలితాన్ని పొందేవారు ఒకరే అవుతుంది.
యాక్షన్ ఈజ్ డన్ బై ద సేమ్ పర్సన్ అండ్ ఈజ్ రిసీవ్డ్ బై ద సేమ్ పర్సన్. పని చేసేవారు ఒకరే, పని ఫలితాన్ని పొందేవారు ఒకరే అవుతారు. వారిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని చెప్పేసి చెప్తాం. మై సెల్ఫ్ అంటే ఐ, నాకు నేనుగా అనటానికి మై సెల్ఫ్. అవర్ సెల్ఫ్స్, మాకు మేముగా అనటానికి అవర్ సెల్ఫ్స్. యువర్ సెల్ఫ్, నీకు నీవే, నీకు నీవుగా అని అర్థం. యువర్ సెల్ఫ్స్, మీకు మీరుగా అని అర్థం. హిమ్సెల్ఫ్, అతనికి అతనే అని అర్థం. హిమ్సెల్ఫ్. హెర్ సెల్ఫ్, ఆమెకు ఆమె అని చెప్పేసి అర్థం. ఇట్ సెల్ఫ్, దీనికిదే అని అర్థం. దెమ్సెల్స్, వారికవే అని చెప్పేసి, వారికి వారే అని చెప్పేసి దెమ్సెల్స్ యొక్క అర్థం వస్తుంది. ఇక్కడ పని చేసేది ఒకరే, ఫలితాన్ని పొందేది ఒకరే. అలాంటి దాన్ని మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కిల్ మై సెల్ఫ్ అని. ఐ కిల్ మై సెల్ఫ్. వి బ్లేమ్ అవర్ సెల్ఫ్, మమ్మల్ని మేమే నిందించుకున్నాం. వి బ్లేమ్ అవర్ సెల్ఫ్, మమ్మల్ని మేమే నిందించుకున్నాం. ఇక్కడ పని చేసేది వి, ఫలితాన్ని పొందేది కూడా అవర్ సెల్ఫ్. వి బ్లేమ్ అవర్ సెల్ఫ్, మమ్మల్ని మేమే నిందించుకున్నామని చెప్పేసి అర్థం. ఇక్కడ పని చేసేది ఒకరే, ఫలితాన్ని పొందేది కూడా ఒకరే. ఇలాంటి సందర్భాలలో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి ఉపయోగించడం అనేది జరుగుతుంది. యు పెయింట్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవే పెయింట్ వేసుకున్నావు, నిన్ను నీవే చిత్రించుకున్నావు. యు పెయింట్ యువర్ సెల్ఫ్. అలా. ఇట్ ఫాల్స్ ఇట్ సెల్ఫ్, ఇది దీనికి ఇదే పడిపోయింది. ఇట్ ఫాల్స్ ఇట్ సెల్ఫ్. ఇలా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇండెఫినిట్ ప్రొనౌన్స్, ఇట్ పాయింట్స్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఇన్ ఏ జనరల్ వే. అంటే ఒక్కరికే కాకుండా అందరినీ ఉద్దేశించి చెప్పే సందర్భంలో ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ జనరల్ వే. అందరినీ ఉద్దేశించేటట్టుగా చెప్పేటువంటి ప్రొనౌన్స్ని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటాం. ఆల్, సమ్, నోబడి, సంబడి. ఆల్ అందరూ, సమ్ కొందరు, నోబడి ఎవరో కాదు, సంబడి ఎవరో ఒకరు. ఇలా మనము ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ని యూజ్ చేస్తాం. నోబడి టుక్ ఇట్, ఎవరు తీసుకోలేదు. నోబడి అంటే పర్టికులర్గా ఏ పర్సన్ని తెలియచేయలేదు, అందరినీ తెలియచేసింది. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హియర్, వారిలో కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎవరు వారు? పర్టికులర్గా ఎవరిని చెప్పలేదు. సమ్ ఆఫ్ దెమ్, కొంతమంది. సో జనరల్ వేలో చెప్పేటువంటి ప్రొనౌన్స్ని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని చెప్పి మనము చెప్తాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, ఇట్ షోస్ దట్ థింగ్స్ ఆర్ టేకెన్ వన్ అట్ ఏ టైం. ఒక్కరే అని తెలియచేసేటువంటి సందర్భంలో ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ని మనము ఉపయోగిస్తాం. ఒక్కరే, ఒక్కొక్కరుగా అనటానికి ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ మనము ఉపయోగిస్తాం. ఈచ్, ఐదర్, నైదర్ ఇలాంటి వాటిని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ వర్ గివెన్, ప్రతి పిల్లవాడికి ఇవ్వటం జరిగింది. అంటే ఒక్కరే అని తెలియచేసేటువంటి సందర్భంలో ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ని ఉపయోగిస్తాం. ఈచ్ అని కానీ, ఐదర్ అని కానీ, నైదర్ అని కానీ వీటిని మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. పొజెసివ్ ప్రొనౌన్ హక్కు సంబంధాన్ని తెలియచేసేటువంటి వాటిగా ఇవి ఉంటాయి. ఇట్ డినోట్స్ పొజెషన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్. వ్యక్తి యొక్క లేదా వస్తువు యొక్క హక్కు సంబంధాన్ని తెలియచేసేటట్టుగా ఉంటాయి ఇవి. మైన్, నాది అని. అవర్స్, మాది. యువర్స్, నీది లేదా మీది. హిజ్, అతనిది. హెర్స్, ఆమెది. ఇట్స్, దీనిది. దేర్స్, వారిది. ఈ మీనింగ్ చూద్దాం ఒకసారి. పొజెసివ్ ప్రొనౌన్ ఇక్కడ జనరల్గా నా యొక్క పుస్తకము అంటాం, దిస్ ఈజ్ మై బుక్ అంటాం. అది మై అనేది అక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. కానీ ఈ పుస్తకము నాది అనాలి అంటే దిస్ బుక్ ఈజ్ మైన్ అంటాం. అంటే ఇక్కడ మైన్ అనేది ప్రొనౌన్గా ఉపయోగించబడింది, పొజెసివ్ ప్రొనౌన్గా ఉపయోగించబడింది. మైన్, నాది. అవర్స్, మాది. యువర్స్, నీది లేదా మీది. హిజ్, అతనిది. హర్స్, ఆమెది. ఇట్స్, దీనిది. దేర్స్, వారిది. ఇలా ఉండే వాటిని మనము పొజెసివ్ ప్రొనౌన్స్ అంటాం. దిస్ పెన్ ఈజ్ మైన్, హియర్ మైన్ ఈజ్ ఏ పొజెసివ్ ప్రొనౌన్. ఈ కలము నాది. ఇట్ ఈజ్ యువర్స్, హియర్ యువర్స్ ఈజ్ ఏ పొజెసివ్ ప్రొనౌన్. ఇది నీది.
అని చెప్పేసి అర్థం వస్తుంది. వీటిని పొజెసివ్ ప్రొనౌన్స్ అంటాం. రెసిప్రోకల్ ప్రొనౌన్ ఇట్ డినోట్స్ మ్యూచువల్ యాక్షన్, అంటే పరస్పర చర్యలను తెలియచేస్తుంది. ఇట్ డినోట్స్ మ్యూచువల్ యాక్షన్స్. ఈచ్ అదర్ వన్ అనదర్ ఇద్దరి మధ్య అని చెప్పడానికి ఈచ్ అదర్ యూజ్ చేస్తాము. ఇద్దరికంటే ఎక్కువ మంది మధ్య అని చెప్పడానికి వన్ అనదర్ యూజ్ చేస్తాం. ఈచ్ అదర్ వన్ అనదర్ ఇట్ డినోట్స్ మ్యూచువల్ యాక్షన్స్. రెసిప్రోకల్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ మ్యూచువల్ యాక్షన్. ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్ అనే దాన్ని పరస్పర చర్యలు తెలియచేయటానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈచ్ అదర్ వన్ అనదర్. ఈచ్ అదర్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ బిట్వీన్ టూ పర్సన్స్. వన్ అనదర్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ మోర్ దాన్ టూ పర్సన్స్. ఈచ్ అదర్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అని చెప్పడానికి, వన్ అనదర్ అనేది ఇద్దరికంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య అని చెప్పడానికి ఉపయోగిస్తాం. దీస్ ఆర్ ఆల్ ప్రొనౌన్స్. ఈ విధంగా ఈ ప్రొనౌన్స్ 9 kinds ఆఫ్ ప్రొనౌన్స్ అనేవి ఉంటాయి. వర్బ్. థర్డ్ వన్, verb. A verb is a word that denotes an action done by the agent or doer. Earlier we discussed that a verb is nothing but an action done by the subject or an agent or doer. మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. verb అంటే క్రియ, కర్త చేసినటువంటి పని క్రియ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, డ్రింక్, రైట్, ప్లే, eat, swim. There are many kinds of verbs in our daily life from మార్నింగ్ టు ఈవినింగ్. రోజులో మనం ఉదయం నుంచి రాత్రి వరకు మనం చాలా యాక్షన్స్ చేస్తుంటాం, చాలా పనులు చేస్తుంటాం. అవన్నీ కూడా వర్బ్స్ అని చెప్పి మనము చెప్పచ్చు. వర్బ్స్ ఆర్ ఆల్ మెనీ కైండ్స్. There are many kinds of verbs. వర్బ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. లెక్సికల్ ఆర్ గ్రామటికల్ వర్బ్స్. లెక్సికల్ అండ్ గ్రామటికల్ వర్బ్స్. Here lexical verbs indicates action. Lexical verbs అనేవి యాక్షన్ని తెలియచేస్తాయి, చేసే పనిని తెలియచేస్తాయి. ఎగ్జాంపుల్, షీ టీచర్స్ ఎ లెసన్. ఆమె వాట్ డస్ షీ డూ? ఆమె ఏం చేసింది? షీ టీచర్స్ ఎ లెసన్. ఆమె పాఠాన్ని బోధించింది. ఇక్కడ టీచర్స్ అనేది మన యొక్క యాక్షన్ని తెలియచేసింది. సో దీన్ని మనము లెక్సికల్ వర్బ్ అంటాం. What is a grammatical verb? Indicates time and condition. Grammatical verb indicates time and condition. Mostly these are all helping verbs. My friend shall come here. My friend shall come here. In this sentence, come is a principal verb, but which word assists it? కానీ ఈ ప్రిన్సిపల్ వర్బ్కి ఏది హెల్పింగ్గా ఉంది? షెల్. సో ఇది టైంని, కండిషన్ని తెలియచేస్తుంది. పర్టికులర్గా అంటే ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడని చెప్తా ఉంది మనకి. షెల్ కమ్ హియర్ అంటే అతను భవిష్యత్తులో వస్తాడు అనేటువంటి టైంని, కండిషన్ని తెలియచేసింది. కాబట్టి ఆ షెల్ని మనము గ్రామటికల్ వర్బ్ అని చెప్పి చెప్పచ్చు. లెక్సికల్ వర్బ్ ఇండికేట్స్ యాక్షన్. గ్రామటికల్ వర్బ్ ఇండికేట్స్ టైమ్ అండ్ కండిషన్. నెక్స్ట్, transitive and intransitive verbs. Earlier we discussed that a transitive verb which contains object also. గతంలో మనము ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ని కలిగి ఉండేటువంటి సెంటెన్స్ని మనము లేదా వర్బ్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. She has painted a picture. Here picture is an ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్. గమనించినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్ మరియు ఆబ్జెక్ట్ కూడా ఉన్నాయి. ద వర్బ్ పెయింటెడ్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్ హియర్. ఇక్కడ పెయింటెడ్ అనే వర్బ్ పిక్చర్ అనే ఆబ్జెక్ట్ని కలిగి ఉంది కాబట్టి దీన్ని మనము ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పి చెప్తాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఎ వర్బ్ నెవర్ కంటైన్స్ ఆబ్జెక్ట్. అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ విచ్ నెవర్ కంటైన్స్ అన్ ఆబ్జెక్ట్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ని కలిగి ఉండదో దానిని మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పి చెప్పాం. ఎర్లియర్ వీ లర్న్ట్ ఇట్. హీ సాట్ ఆన్ ఎ బెంచ్. హీ ఈజ్ ఎ సబ్జెక్ట్, సాట్ ఈజ్ ఎ వర్బ్, బట్ దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అనేది లేదు. అయినప్పటికీ ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్. ఆబ్జెక్ట్ లేకపోయినా అది పూర్తి అర్థాన్ని ఇచ్చింది. కాబట్టి దీన్ని మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ట్రాన్సిటివ్ వర్బ్ కంటైన్స్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్.
ఇంట్రాన్సిటివ్ వర్బ్ డస్ నాట్ కంటైన్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ని కలిగి ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ని కలిగి ఉండదు. డైనమిక్ అండ్ స్టేటివ్ వర్బ్స్. థర్డ్ వన్, డైనమిక్ అండ్ స్టేటివ్ వర్బ్స్. డైనమిక్ విచ్ వర్బ్స్ ఆర్ హ్యావింగ్ ఇంగ్ ఫార్మ్స్. ఏ వర్బ్ ఫార్మ్స్కి అయితే ఇంగ్ ఫార్మ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్, కమ్ ప్లస్ ఇంగ్ కమింగ్, రైట్ ప్లస్ ఇంగ్ రైటింగ్, మూవ్ ప్లస్ ఇంగ్ మూవింగ్. ఇలా వర్బ్స్ ఏవైతే ఇంగ్ ఫార్మ్స్ని కలిగి ఉంటాయో సెంటెన్స్లో వాటిని మనము డైనమిక్ వర్బ్స్ అని చెప్పి చెప్తాం. షీ ఈజ్ టీచింగ్ ఎ లెసన్, షీ ఈజ్ టీచింగ్ ఎ లెసన్, ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఎట్ ప్రెజెంట్. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని తెలియచేస్తుంది. ఈజ్ టీచింగ్. సో ఇక్కడ టీచ్ అనేటువంటి వర్బ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయబడి ఉంది కాబట్టి దీన్ని డైనమిక్ వర్బ్ అంటాం. వాట్ ఈజ్ ద స్టేటివ్ వర్బ్? వర్బ్స్ వితౌట్ ఇంగ్ ఫార్మ్స్. సమ్టైమ్స్ వర్బ్స్ డోంట్ టేక్ ఇంగ్ ఫార్మ్స్. కొన్నిసార్లు వర్బ్స్ ఇంగ్ ఫార్మ్స్ని తీసుకోవు, వాటిని స్టేటివ్ వర్బ్స్ అని చెప్పి చెప్తాం. యూ ప్రిపేర్డ్ ఎ నైస్ కప్ ఆఫ్ కాఫీ, యూ ప్రిపేర్డ్ ఎ నైస్ కప్ ఆఫ్ కాఫీ. Here the principal verb is prepared. It does not take any ing form, so it is called a stative verb. What is a dynamic and a stative verb? A dynamic verb contains an ing form, but a stative verb never contains an ing form. డైనమిక్ వర్బ్ అంటే ఇంగ్ ఫామ్ని కలిగి ఉంటుంది, స్టేటివ్ వర్బ్ అయితే ఇంగ్ ఫామ్ని కలిగి ఉండదు. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్ మీన్స్ verbs have the suffix d or ed to make past tense and past participle. ఇక్కడ సింపుల్గా మనము చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్లే అనే వర్బ్కి పాస్ట్ టెన్స్ని పాస్ట్ పార్టిసిపుల్ని చెప్పండి అంటే ప్లే, ప్లేడ్, ప్లేడ్ అని చెప్పి చెప్తాం. ఆస్క్ అనే వర్బ్కి చెప్పండి అంటే ఆస్క్డ్, ఆస్క్డ్ అని చెప్తాం. జనరల్గా కొన్ని వర్బ్స్ని పాస్ట్ టెన్స్లోకి లేదా పాస్ట్ పార్టిసిపుల్లోకి చేంజ్ చేసేటప్పుడు మనము ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి డి లేదా ఈడి అనేటువంటి సఫిక్స్ని యాడ్ చేస్తాం. సో కమ్ అగైన్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఇంటూ ఎ పాస్ట్ టెన్స్ ఆఫ్ వెబ్ అండ్ ఎ పాస్ట్ పార్టిసిపుల్, we just add d or ed to it. It is called a regular verb. ఏ వర్బ్కి అయితే డి లేదా ఈడి చేర్చి పాస్ట్ టెన్స్లోనికి పాస్ట్ పార్టిసిపుల్లోనికి చేంజ్ చేస్తామో వాటిని రెగ్యులర్ వర్బ్ అంటాం. ఏ వర్బ్స్కి అయితే మనము పాస్ట్ టెన్స్లోనికి లేదా పాస్ట్ పార్టిసిపుల్లోనికి చేంజ్ చేసేటప్పుడు డి లేదా ఈడి అనేటువంటి సఫిక్సెస్ని చేరుస్తామో వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పి చెప్తాం. ఎగ్జాంపుల్ ప్లే, played, played, ask, asked, asked, paint, painted, painted. ఇలా ఈ వర్బ్స్కి మనం జస్ట్ డి లేదా ఈడి అనేవి చేర్చాం. కొన్ని వర్బ్స్ రెగ్యులర్గా ఇవే డి లేదా ఈడి అనే సఫిక్స్ని తీసుకుంటాయి కాబట్టి వీటిని మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్. వాట్ ఆర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్? సమ్ వర్బ్స్ డోంట్ టేక్ డి ఆర్ ఈడి టు మేక్ a past tense or a past participle of verb. These are called irregular verbs. కొన్ని వర్బ్స్ని మనము పాస్ట్ టెన్స్లోనికి లేదా పాస్ట్ పార్టిసిపుల్లోనికి చేంజ్ చేసేటప్పుడు డిఈడి కాకుండా వాటి ఫార్మ్స్ ఇరెగ్యులర్గా ఉంటాయి, ఒక్కొక్క పదానికి ఒక్కొక్కలా ఉంటాయి. వాటిని మనం ఇరెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద వర్డ్స్ హియర్. సీ, పాస్ట్ టెన్స్ ఈజ్ సా, పాస్ట్ పార్టిసిపుల్ ఈజ్ సీన్. వీ డోంట్ యాడ్ డిఆర్ఈడి. ఈ సి అనే పదాన్ని చూడండి, పాస్ట్ టెన్స్లోనికి తీసుకురావడానికి సా అన్నాము, పాస్ట్ పార్టిసిపుల్లోనికి తీసుకురావడానికి సీన్ అన్నాం, అంతే తప్ప డి లేదా ఈడి చేర్చలేదు. కాబట్టి వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. లుక్ ఎట్ అనదర్ వర్డ్, ఈట్. ఏట్ ఈజ్ పాస్ట్ టెన్స్, ఈటెన్ ఈజ్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్. హియర్ ఆల్సో వీ డోంట్ యాడ్ డి ఆర్ ఈడి టు ద ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. ఇక్కడ కూడా ఈ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి మనము డి లేదా ఈడి అనే పదాలని చేర్చలేదు. ఇక్కడ వచ్చినటువంటి పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్ ఇర్రెగ్యులర్ ఫామ్ అనేది ఉంది కాబట్టి వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్తాం. వాట్ ఆర్ రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్? రెగ్యులర్ వర్బ్స్ means verbs take d or ed as suffixes to make a past tense and a past participle of verb. Irregular forms means, irregular verbs means verbs never take d or
ఈడి టు మేక్ ఎ పాస్ట్ టెన్స్ ఆర్ ఏ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్. ఇక్కడ రెగ్యులర్ వర్బ్ అంటే ఏ వర్బ్ అయితే డి లేదా ఈడిని తీసుకుని పాస్ట్ టెన్స్గా పాస్ట్ పార్టిసిపుల్గా మారుతాయో వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇరెగ్యులర్ వర్బ్స్ అంటే ఏ వర్బ్స్ అయితే పాస్ట్ టెన్స్లోకి లేదా పాస్ట్ పార్టిసిపుల్లోనికి మార్చేటప్పుడు డి లేదా ఈడి అనే సఫిక్సెస్ని తీసుకోకుండా వర్బ్స్ ఇరెగ్యులర్ ఫామ్లో ఉంటాయో వాటిని ఇరెగ్యులర్ వర్బ్స్ అంటాం. సో ఇన్ దిస్ వే దీస్ ఆర్ వర్బ్స్. ఈ విధంగా ఈ వర్బ్స్ అనేవి ఉంటాయి. జనరల్లీ దీస్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. మనము సాధారణంగా పైన ఎగ్జాంపుల్ ప్లే చూడండి, ప్లే, ప్లేడ్, ప్లేడ్. ప్లే అనేదాన్ని V1 అని పిలుస్తుంటారు చాలామంది, ప్లేడ్ అనేదాన్ని V2 అని పిలుస్తూ ఉంటారు, అగైన్ ప్లేడ్ అనేదాన్ని V3 అని చెప్పి పిలుస్తూ ఉంటారు. V1 అంటే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అని, V2 అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అని, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. బట్ ఇన్ ద మోడర్న్ ఇంగ్లీష్ యూసేజ్ దీస్ ఆర్ చేంజ్. కానీ మోడర్న్ ఇంగ్లీష్లో ఈ V1, V2, V3, V4, V5, V6 అనేది ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. V1 మీన్స్ ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. V2 మీన్స్ ద సేమ్ ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ బట్ టేక్స్ SRES ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్స్. కానీ V2 అనేది కూడా సేమ్ ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బే, కానీ వర్బ్కి చివరన S లేదా ES తీసుకుంటాము. ఎందువల్లంటే హీ, షీ, ఇట్ అనేటువంటి థర్డ్ పర్సన్ సింగులర్స్కి మనము ఈ V2 అనేది ఉపయోగిస్తాం. V3 ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్. పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని V3 అని చెప్పి పిలుస్తాం. V4 ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంగ్ ఫామ్ ఈజ్ యాడెడ్ టు V1. V1కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే దాన్ని V4 అని చెప్పి మనం పిలుస్తాము, ప్రజెంట్ పార్టిసిపుల్. V1కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే V4 అంటాము, దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. V5 ఈజ్ నథింగ్ బట్ ఏ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్. పైన మనం చూడండి V1, V2, V3 అని చెప్పాం, V3లో ప్లేడ్ అని చెప్పాం. సో ఈ మోడర్న్ యూసేజ్లో ఆ పాస్ట్ పార్టిసిపుల్ని V5గా పిలవటం అనేది జరుగుతుంది. V5 మీన్స్ ఇక్కడ వర్బ్ 5 అని చెప్పి అర్థం. సో ఎడిషనల్లీ దేర్ ఈజ్ V6, వర్బ్ 6 కూడా ఉంది. దీన్ని టు ఇన్ఫినిటివ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 2 + V1, సో 2 ప్లే. ఒక్కసారి ఒక వర్బ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనం. ప్లే V1, ఈ ప్లేకి మనము S లేదా ES యాడ్ చేస్తే V2 అవుతుంది. ఈ ప్లేకి మనము DRED యాడ్ చేస్తే V3 అవుతుంది. ఈ ప్లేకి మనము ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే V4 ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. సో అదేవిధంగా ఈ ప్లే యొక్క పాస్ట్ పార్టిసిపుల్ డి లేదా ఈడీని తీసుకుంటే ప్లేడ్ పాస్ట్ పార్టిసిపుల్ V5 అవుతుంది. ఈ ప్లేకి ముందర 2 యాడ్ చేస్తే, అంటే మనం సెంటెన్సెస్ని 2 వర్బ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఈ యొక్క 2 ఇన్ఫినిటివ్ని యూజ్ చేస్తాం. ఐ వాంట్ టు ప్లే, వాంట్ని ప్లేని 2 వర్బ్స్ని 2తో జాయిన్ చేయడం జరిగింది. ఐ లైక్ టు ఈట్, హియర్ 2 ఈజ్ యూజ్డ్ టు జాయిన్ లైక్ అండ్ ఈట్, దీస్ 2 ఆర్ వర్బ్స్. ఇక్కడ లైక్ అనేది ఈట్ అనేటువంటి వర్బ్స్ని జాయిన్ చేయడానికి ఈ 2 అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించాము. అదే 2 ఇన్ఫినిటివ్ V6 అని చెప్పి మనము చెప్తాం. మనం ఏ వర్బ్నైనా ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ V1 నుంచి V6 వరకు కూడా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్ V1, కమ్స్ V2, కేమ్ V3, కమింగ్ V4, come V5, to come V6. Take another verb, eat, eat, eat V1, eats V2, ate V3, eating V4, eaten V5, to eat V6. In this way, we have to use these verbs as per the modern usage. Thank you for watching. We have to discuss the remaining parts of speech in the next session. Please subscribe my channel.